న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ మూవీని ఎందుకు చూస్ చేసుకున్నారు? కాకుల కథని చూస్ చేసుకోవడానికి కారణం 2022లో వచ్చిన అంటే సుందరానికి మూవీ అనుకున్న ఎక్స్పెక్టేషన్ని అందుకోకపోవడం వలన నెక్స్ట్ ఏ మూవీ చేయాలని అనుకుంటున్న సమయంలో అప్పటికి స్టోరీ రెడీ చేసుకొని సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న శ్రీకాంత్ ఓదెలా నాని గారికి చెప్పిన ఒక్క క్లైమాక్స్ సీన్ లైన్తో అండ్ ఆ మొదటి సీన్ షూట్ చేశాక శ్రీకాంత్ గారు నానితో మీకు సీన్ నచ్చకపోతే మూవీ ఆపేయండి అన్నారట. అప్పుడు నాని ఆ సీన్ చూసి దీనమ్మ ఇరక్కొట్టాడురా అని అనుకున్నారట. అప్పుడే శ్రీకాంత్ గారు స్టోరీ చెప్పే విధానం కావచ్చు, ఆ మాస్ రగుడ్ క్యారెక్టర్ బలమైన కథను నమ్మి ఓకే చెప్పేశారు. 2023లో వచ్చిన దసరా మూవీ బ్లాక్ బస్టర్ 121 crores సుమారు 121 కోట్లు వసూలు చేసి మూవీ దమ్ము ఏంటో చూపించారు శ్రీకాంత్ ఓదెలా. మార్చ్ 3, 2023 బలగం మూవీ రిలీజ్. అదే మంత్ ఎండింగ్ 30 మార్చ్ 2023 దసరా రిలీజ్. ఆ రెండు మూవీస్ బ్లాక్ బస్టర్స్. తన పేరును మార్చేసిన బలగం వేణు రాసుకున్న ఎల్లమ్మ కథను నానితో చేయాలని నేచురల్ స్టార్తో కథను వినిపిస్తాడు. అసలే ఆచితూచి అడుగులు వేసే హీరో అండ్ తన సహజ నటన, దానికి తోడు ఎక్స్ప్రెషన్స్తో నటన అండ్ ఆయన మూవీస్ చూస్తే మన పక్కింటి అబ్బాయిలా అనుకుంటారు. అంత సహజ నటుడైన నాని ఆయన చూస్ చేసుకునే మూవీ స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. అందుకనే బలగం వేణు చెప్పిన కథ నచ్చకనో లేదా బిజీ షెడ్యూల్స్ కావడం వలన వీరి మూవీని నాని అన్న రిజెక్ట్ చేశారని బయట టాక్. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్న అండ్ సరిపోదా శనివారం వరుసగా హిట్ అవ్వడం. అదే ఉప్పు కోసం హిట్ 3, అలాగే మళ్ళీ శ్రీకాంత్ ఓదెలాతో ది ప్యారడైజ్. సెకండ్ మూవీ కూడా సేమ్ హీరోతో చేయడం విశేషం. ది ప్యారడైజ్ మూవీ స్టోరీ చెప్పగానే ఓకే చెప్పేశారు నాని. అది శ్రీకాంత్ ఓదెలా గారి పైన నమ్మకం, అలాగే ఆయన నరేట్ చేసే స్టోరీ అండ్ డైరెక్షన్ నచ్చడంతో నాని ఓకే చెప్పేశారు. ఇక ది ప్యారడైజ్ రా స్టేట్మెంట్ చూస్తే మాత్రం బొమ్మ దద్దరిల్లిపోద్ది అని ఆ రగుడ్ రస్టిక్ అవతార్. శ్రీకాంత్ ఓదెలా నాని కాంబినేషన్లో వచ్చిన దసరా బ్లాక్ బాస్టర్. అదే తెలంగాణ యాసతో స్టార్ట్ అయ్యే వాయిస్ ఓవర్ గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. ది ప్యారడైజ్ టీజర్లో మూవీ బ్లాక్ బాస్టర్ అని హామీ ఇస్తున్న అనే విధంగా ఈ టీజర్ అయితే ఉందని చెప్పాలి. ఈ టీజర్ చూస్తే మాత్రం ఇప్పటి వరకు నాని అన్న చేసిన సాఫ్ట్ అండ్ హోమ్లీ క్యారెక్టర్కి విరుద్ధంగా ఈ మూవీ దసరా అండ్ ది ప్యారడైజ్ అని చెప్పవచ్చు. హైదరాబాద్లో జరిగిన ఓ యథార్థ కథ ఆధారంగా జరిగే అణచివేతకు వ్యతిరేకంగా జరిగే పోరాటం గురించి ది ప్యారడైజ్ ఒక పచ్చి మరియు కఠినమైన కథ అని చెప్పాలి. ఈ మూవీ టీజర్ విజువల్స్ ఆ డార్క్నెస్ జంట జడలతో ఉన్న నాని లుక్ చూడడానికి మరింత ఆసక్తికరంగా కనబడుతుంది. నిజానికి ఇలాంటి పాత్ర ఇప్పటి వరకు ఎవరు చేయలేదు అని టీజర్ చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి ఒక కొత్త స్టోరీ అండ్ కొత్త క్యారెక్టర్, డిఫరెంట్ జోనర్, మైథలాజికల్ మూవీ అండ్ ఆ డార్క్నెస్ ఎంతటి రికార్డులో బద్దలు కొడుతుందో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.